హాయ్ హలో నమస్తే దోస్తులు, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో మీరు thumbnail-లో చూసారు కదా యాక్టర్ ఎవరని చెప్పి పెట్టిన. అసలు ఈ టాపిక్ అనేది నాకు అసలు అనవసరం, అంటే నేను మాట్లాడాలన్న విషయం కూడా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు, ఎవరి స్టార్కి సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉన్నది. కాకపోతే నేను రీల్స్ చూస్తున్న టైంలో మన రష్మిక గారిది ఒక ఇంటర్వ్యూకి సంబంధించి ఒక రీల్ అనేది నేను చూడడం జరిగింది. ఆ రీల్లో ఏంటంటే మీరు ఒకసారి ఆ రీల్ చూడండి. Imagine who has the guts and the power to and the alphaness to wear a sari, dance in a sari, do an action in a sari, have a talky portion in a sari, and 21 minutes of a film he's in a freaking sari. Like tell me what man can do that? Only actor who can do this is Allu Arjun sir. దీన్ని ఇప్పుడు నేను క్లియర్గా మీకు తెలుగు ఫార్మాట్లో నేను చెప్తా. అంటే రష్మిక గారు ఏమన్నారంటే, అంటే ఒక మగాడు అట్లా చీర కట్టుకొని సినిమాలో ఒక యాక్షన్ పార్ట్, ఒక డ్రామా, డైలాగ్ డెలివరీ, ఒక డ్యాన్స్ సీక్వెన్సు, ఇదంతా ఒక 21 నిమిషాల పాటు సినిమాలో వ్యవధి ఉన్న టైంని ఆయన మొత్తం శారీ మీద మెయింటైన్ చేసిండ్రు. అసలు అట్లా ఏ మగాడైనా చెయ్యగలడా అనేది ఒక తాత్పర్యం. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు నాకు బ్రహ్మాండంగా అనిపించింది. అసలు ఏమి ప్రాబ్లం లేదు, ఏం లేదు. దాని తర్వాత ఒక మాట అన్నారండి. ఏమన్నారంటే నో యాక్టర్ క్యాన్ డూ దిస్ అని చెప్పి. అంటే ఏ యాక్టర్ కూడా అది చేయలేడు. అంటే అది మీ పర్సనల్ ఫీలింగా? కాదండి, అది మీ పర్సనల్ ఫీలింగా? అంటే ఇప్పుడు నేను పర్సనల్గా, ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ చెప్పమంటారా? ఇప్పుడు నేను పర్సనల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పుడు నేను పర్సనల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. అంటే ఇంకా ఆయన పర్ఫార్మెన్సు, ఆయన సింగిల్ టేక్ డైలాగ్సు, ఆయన డ్యాన్సులు, ఆయన ఎక్స్ప్రెషను అన్నిటికీ మేము పిచ్చ వీరాభిమాని ఫ్యాన్ మేము. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ మా ఎన్టీఆర్ అన్న పోషించుంటే మేము ఇంకా రక్తాలు చిందించుకునే వాళ్ళమని నేను అంటాను. అంటే ఇది మా పర్సనల్ ఒపీనియన్. సో నో యాక్టర్ క్యాన్ డూ దిస్ అనేది చాలా దరిద్రపు స్టేట్మెంట్ అండి. మండిపోద్ది వినేవాడికి, చాలా చిరాకు వస్తుంది వినేవాడికి కూడా. అంటే మీరు 5-6 సంవత్సరాలు పుష్ప మీదనే కూర్చొని పనిచేయడం వల్ల మీకు ఆ ఫీలింగ్ వచ్చింది మీ పర్సనల్ ఫీలింగ్లో. బట్ నేను నిజంగా చెప్తున్నా, ఇప్పుడు పుష్ప 2లో అల్లు అర్జున్ భయ్య ఆయన నట విశ్వరూపం ఆయనకి ఎంత పెట్టాలో అంత హార్ట్ పెట్టి ఆయన చేసేసిండు. సుకుమార్ సారు అల్లు అర్జున్ భయ్యాకి ఎంత లవ్ ఇవ్వాలో, అంటే అల్లు అర్జున్ భయ్యాని ఎలా చూపిస్తే జనాలు నెత్తిన పెట్టుకుంటారో ఆయనకు అర్థమై ఆయన చూపించాడు. ఇక్కడ వరకు అంత బ్రహ్మాండంగా ఉంది, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అల్లు అర్జున్ భయ్య ఎంత చేయాలో అంత పీక్ లెవెల్కి వెళ్ళిపోయి ఆయన చేసిండు, ఇక్కడ ఏది రాంగ్ లేదు. కానీ నో యాక్టర్ క్యాన్ డూ దిస్ అనేది నేను అసలు ఒప్పుకోను. అది ఎవరు విన్నా కూడా దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే రప్ప ఫైట్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో బీభత్సం ఒక రౌద్ర రూపం అంతా చూపించేసిండో. నేను సింహాద్రి సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది, వెనకాల కేరళ డ్రమ్స్ తోటి ఒక పాట నడుస్తుంటుంది వెనకాల. ఆ సీన్లో ఎన్టీఆర్ అన్న ఏ బట్టలు కాస్ట్యూమ్లు ఏమి ఉండవు, జస్ట్ ఆయన నార్మల్ బట్టల మీద ఆయన రౌద్ర రూపంతోనూ గొడ్డలు పట్టుకొని వెనకాల తరిమి కుక్కలు నరికినట్టు నరుకుతాడు. అక్కడ ఇప్పటికీ థియేటర్లో ఆ సీన్ వేసుకొని చూస్తే రోమాలు నిక్కబరుచుకుంటే నాకు కాదు మస్తు మందికి అదే జరుగుతుంది. ఇక్కడ డైరెక్టర్ డిఫరెన్స్ పక్కన పెట్టండి నేను చెప్తున్నా. ఈ రప్ప సీను నాకు ఆ సింహాద్రి సీను సైమల్టేనియస్గా సింక్ చేసుకోవచ్చు. కానీ నేను అదే అంటున్నా, అంటే అన్ని సంవత్సరాల కింద అప్పుడెప్పుడో ఎంత గూస్ బంప్స్ అయితే క్రియేట్ అయినాయో ఇప్పుడు నాకు పుష్ప సినిమాలు చూసినప్పుడు కూడా నాకు అదే లెవెల్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక డివైన్ లుక్ అనేది తీసుకొచ్చి ఒక అమ్మోరు రూపము పరిగెడుతుందన్న ఫీలింగ్ మనకు తెప్పించదు. కానీ సింహాద్రిలో అవి ఏమి ఉండవండి. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అన్న పరిగెత్తి ఆయన రౌద్ర రూపం చూపించుకుంటూ నరికి రక్తాభిషేకం చేసుకుంటాడు. మాకు రోమాలు నిక్కబడిచినాయి, ఆయనకు అవతారం కూడా వేయాల్సిన అవసరం లేకుండా ఆడ లెక్కకైతే. సో నో యాక్టర్ క్యాన్ డూ దిస్ అనేది నేను ఒప్పుకోనండి. మీ పర్సనల్ ఫీలింగ్ ఉంటే మీరు ఆ విషయము 4 గోడల మధ్యలో చెప్పాల్సింది. కానీ పబ్లిక్లో ఇలాంటివి చెప్పినప్పుడు చిరాకు వస్తుంది ఎవరికన్నా కూడా విన్నప్పుడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా
వాళ్ళకు కూడా అనిపిస్తుంది, అంటే ఏంటి ఇంకా మన ప్రపంచంలో ఇంకా మిగతా నటీనటులు ఎవరు లేరా అని అనిపిస్తుంది, ఎవరికన్నా అనిపిస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కొన్నిసార్లు డైరెక్టర్కి హీరో గారి మీద అంత అమితమైన అభిమానం, ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ హీరోని ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రాసుకుంటారు. ఇప్పుడు ఫ్లిప్ అవుతారు కొన్నిసార్లు. ఇప్పుడు ఇదే పొజిషన్లో మన ఎన్టీఆర్ అని ఉంటే ఇంకెలా ఉండేదో అనే ఆలోచన మాకు కూడా ఉంది. బట్ ఎవరికి వచ్చేది వాళ్ళకి వస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు నోరు దూలేస్తామండి, అంత బాగానే ఉంటుంది, బట్ అది చాలా తప్పు. ఇప్పుడు కొన్నిసార్లు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పుడు మనకి పూరి జగన్నాథ్ గారు అమ్మనాన్నో తమిళమ్మ అనేది పవర్ స్టార్ గారి కోసము క్రియేట్ చేసి రాసి పెట్టిన తర్వాత పవర్ స్టార్ గారు చేయలేకపోతే అది రవితేజ గారు చేయడం జరిగింది. అది బట్ పవర్ స్టార్ చేయలేదని చెప్పి రవితేజ గారు చేస్తే అది ఏమన్నా ఫ్లాప్ అయిందా? లేదు కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగా అమ్మనాన్నో తమిళమ్మ రవితేజ గారు కాకుండా ఒకవేళ పవర్ స్టార్ గారే చేసి ఉంటే ఇప్పుడు అది ఇంకెంత బ్లాక్ బాస్టర్ ఏదో. అదే విషయం గుర్తుపెట్టుకోండి. ఏది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి కూర్చోవడం అనేది కరెక్ట్ పద్ధతి. బట్ అంతేగాని నో యాక్టర్ క్యాన్ డూ దిస్, ఇంకెవడు క్యారీ చేయలేరు, ఇలాంటి స్టేట్మెంట్లు అనేవి చాలా వరస్ట్గా ఉంటాయండి. మీరు పబ్లిక్ ప్లాట్ఫామ్లో మీరు చాలా ఏమంటారు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు, పెద్ద హీరోయిన్ మీరు. సో మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా వరస్ట్గా ఉంటుందండి. ఐ గెస్ నాకు తెలిసి రష్మిక గారు, నాకు తెలిసి ఎన్టీఆర్ గారితో ఒక్క సినిమాలో ఉన్నారా లేరా నాకు అసలు స్ట్రైక్ కూడా అవుతలేదు. నాకు ఇప్పుడు సడన్గా ఆలోచిస్తున్నా ఏ సినిమాలో ఉన్నారా అని చెప్పి, బట్ నాకు అసలు ఏ కోసాన కూడా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. మేబీ మీరు ఒకవేళ ఎన్టీఆర్ అన్నతో చేస్తే మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ భయ్య అని మర్చిపోయి మళ్ళీ ఎన్టీఆర్ భయ్య పేరు చెప్తారేమో, నో యాక్టర్ క్యాన్ డూ దిస్ అని చెప్పి. సో ఇలాంటి స్టేట్మెంట్లు చండాలంగా ఉంటాయండి. వ్యక్తిగతంగానే చాలా దరిద్రంగా ఉంటుంది. కొంచెం మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఒక విషయం నేను మాట్లాడదాం అనుకున్న దోస్తులు ఏంటంటే, దేవరాకి మొత్తం వారానికి వచ్చిన కలెక్షన్లు, అంటే వారం పొడుగుతారా దేవరాకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయంటే, ఒక నిమిషం, 405 కోట్లు వచ్చింది. ఇప్పుడు మన పుష్పకి ఏమో 1067 కోట్లు వచ్చినాయి. పుష్పకి 1067 కోట్లు సాక్షాత్తు 500 CRతో తీసిరు. మనకి దేవరేమో 300 CRతో తీస్తే 405 కోట్లు అనేది వచ్చిందనమాట. గట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు పుష్పనే విన్ అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఏమైపోయింది ఒక విషయం చెప్పనా, అంత పెద్ద ఫినామినల్ యాక్టరు ఎన్టీఆర్ అన్న వెళ్ళి కొరటాల శివ గారి చేతిలో పడ్డప్పుడు ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ పడవలు ఎక్కించి సముద్రంలో తోసి పడేసారు. కాబట్టి కర్మ కాలిపోయి అలా జరిగింది. సుకుమార్ గారు వారి అమితమైన ప్రేమ అల్లు అర్జున్ గారి మీద ఉండడం వల్ల ఆయనను ఎలా చూపించాలో అలా సీన్లన్నీ వేసుకొని, ఒక హై ఇచ్చే సీన్లన్నీ కలెక్షన్ ఆఫ్ సీన్స్ వేసుకొని ఈరోజు బ్రహ్మాండమైన స్టేజ్లో అల్లు అర్జున్ గారిని కూర్చోబెట్టి ఇంకొక నోబెల్ అవార్డు వచ్చే స్టేజ్లో కూర్చోబెట్టి 1000 కోట్ల టర్న్ ఓవర్ పైన గెలిచేసారు అనమాట. సో డైరెక్టర్లు కూడా కొంచెం యాక్టర్లందరినీ ప్రేమించి వాళ్ళకి ఏది ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారు అనేది మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని తీస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. టైం కంటే కూడా రైటింగ్ ఇంపార్టెంట్ అండి. అది మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఎలాంటివి పడితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అనేది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తే హ్యాపీగా ఉంటుంది. మా ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు, అందరు ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటారు. సో రష్మిక గారు, మీరు ఈ పదం చాలా చండాలంగా అనిపించి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. మీరు సొత్తరలేదని మన దేవుడు ఎరగ కానీ, బట్ జనాలకైతే ఈ విషయం తెలియదు. నో యాక్టర్ అనేది ఎవడు తీసుకోడు. సో ఏ యాక్టరు వాళ్ళ బెస్ట్ టాప్ నాచ్ పర్ఫార్మర్స్ ఉన్నారు. సో వీళ్ళని తీసేసి వాళ్ళని నిలబెట్టి వీళ్ళు తీసేసి ఈ విడమర్చి మాట్లాడాల్సిన అవసరం అనేది ఎవరికి లేదు. సో అది దోస్తులు, ఈ వీడియో వరకు ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. చలో.